సో మార్నింగ్ గైస్, ఈరోజు మే 4th. మేము ఈరోజు గట్టిగా శివలింగ్ చూడడానికి వెళ్తున్నాం. పాడేరు సైడ్లో వచ్చేసి ఉంది. రూట్ మ్యాప్ అయితే చెప్తాను. కానీ ప్రజెంట్ ఏంటంటే మా హరీఫ్ రోజు బండి సర్వీస్ సెంటర్లో ఇచ్చాం ఫ్రైడే. కానీ వాళ్ళు ఇంకా మండేకి ఇస్తారనేసి డిలే అయిపోయింది. ఇంకా 2 వెహికల్స్ లేవు కాబట్టి నేను ఫస్ట్ హరీఫ్ రోడ్ని పిక్ చేస్తాను. గాజువాక వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఎన్ఐడి వచ్చేసి ఎన్ఐడి దగ్గర సందీప్ అనే ఉన్నారు. మేము ముగ్గురు అక్కడ నుంచి కలిసి డైరెక్ట్ స్టార్ట్ అవుదాం. సో ఫస్ట్ ఆడిబొమ్మ పిక్ చేసుకుంటాం. నేను ఇంకా ఇక్కడ డబ్బగడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంకా ఇప్పుడు కాన్వెంట్ జంక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళి గాజువాక నుంచి ఆడిబొమ్మ పిక్ చేసుకుంటాం. సో ప్రజెంట్ అయితే మా హరిభయ్య వస్తారు. ఇప్పుడు మేము డైరెక్ట్ ఎన్ఐడికి వెళ్తాం. అక్కడ నుంచి సందీప్ అని తీసుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాం. సో ప్రజెంట్గా మేము పెందుర్తి దగ్గర రీచ్ అయిపోయాం. సంజయ్ పని అయితే ఆయన నుంచి మాకు జాయిన్ చేశారు. ఇప్పుడు మేము లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి పెందుర్తి నుంచి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి సభవరం జంక్షన్ దాకా. అసలు సభవరం అండర్ పాస్ అక్కడ దాకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మన మాడుగుల రూట్ తీసుకోవాలి. మాడుగుల రూట్ నుంచి పాడేరు నుంచి అక్కడే సంగోడి ఆశ్రమం అని ఉంటుంది అక్కడ. అరే బాబా, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఇది బ్రేకర్స్ వల్ల నిమిషానికి బ్రేకులు వచ్చేస్తున్నాయి. సో ప్రజెంట్గా బ్యాక్ సైడ్ ఆదిలో కూర్చున్నారు. అలాగా రూట్ చూసుకుంటాం, ఎందుకంటే మేము మర్చిపోతున్నాం అంటున్నాం. సందీప్ అనే బ్యాక్ సైడ్ ఉన్నారు. వాళ్ళు క్లాసిక్ 350 కదా. చలో చలో. నేను వాడింది హెచ్ఏజీ 3i లైట్ వాడుతున్నాను. ఈ లైట్ అయితే నాకు ఇప్పుడు దాకా అయితే చాలా సపోర్ట్ చేస్తుంది ప్రతి రైడ్కి. ఒక రికమెండ్ తీసుకోవాలంటే ఇది తీసుకోవచ్చు. ఇది స్పాట్ స్పాట్ లైట్ పడుతుంది కరెక్ట్గా. స్ప్రెడ్ లైట్ కావాలంటే ఏంటంటే మ్యాట్ డాగ్స్ది ఆల్ఫా తీసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. అది స్ప్రెడింగ్ లైట్లు కావాలంటే. ఘాటి సెక్షన్ దగ్గర రోడ్ ఇలాగే ఉందా? రిపేర్ చేశారా? ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనం బండి తీసుకున్న తర్వాత బాల్డా కేసుకి వెళ్ళామా, అప్పటి నుంచి పూల్ ఇలాగే ఉంది. ఈ బండి తీసుకొని 3 years అయిపోతుంది. 3 years అయిపోద్ది అక్టోబర్లో. ఇంకా ఈ పూల్ ఇలాగే ఉంది. అయ్యో,
సందీప్ గారు రిపేర్ చేస్తున్నారు బండిని. సందీప్ మేము ఎక్కడ నేర్చుకొని మాకు కూడా నేర్పించండి కొద్దిగా. గుడ్ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేట్ చేయించింది ఇదే మా సాడి సార్. కొద్దిగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అలాగా. అవి నో ఇష్యూస్, అవి టైట్స్ ఉన్నాయండి. హే భగవాన్, అమ్మ దేవుడా బతికించావు ఇప్పుడు. This side. Poe. వెళ్ళనివ్వట్లేదు కూడా ఇడు. ప్రజెంట్ ఇక్కడ పాడేరు వచ్చేదాకా మధ్యలో మనకు బస్ స్టాప్ వస్తుంది రైట్ సైడ్ లో. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ లొకేషన్ లో మధ్యలో ఆగాం. ఇక్కడ సీన్ అయితే చాలా నిజంగా ఇప్పుడు మధ్యలో వస్తే మొత్తం సనీగా ఉండేది. వచ్చిన వెంటనే మొత్తం క్లౌడ్స్ వచ్చాయి. ఇంకా మార్నింగ్ ఇలా అవుతుంది. ఇది జస్ట్ కొద్దిగా కలర్ కేట్ చేస్తే కనిపిస్తుంది, ఇలాగైతే నాకు కనిపించట్లేదు సరిగా. ఇది మన సందీప్ అనేది క్లాసిక్ 50 రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉంది. ఇంకా మన జోరో ఇక్కడ నించుని ఉన్నాడు. ఇక్కడ మన ఆది భయ్య కొద్దిగా ఫోటోషూట్ అని అవుతుంది. మా మోడల్ సందీప్ అన్న. మీకు కొద్దిగా సూట్ అవుతుంది అనేసి రికార్డ్ చేస్తున్నాను. అన్న కొద్ది గాలి పేల్చు అలాగా. ప్రెజెంట్ అయితే అనమాట మేము ఫోటోషూట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రైట్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి బ్రో. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మన కరెక్ట్గా ఇక్కడ గుడి వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఆ గుడి ముందే అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి రూట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలంటే గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంటుంది.
రైట్ తీసుకోవాలా? ఏది అది లాస్ట్ అదేనా? ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలంటే భయ్యా చలి మామూలుగా లేదు, మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. చిన్న రోడ్, చాలా రిమోట్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్తున్నాం. ఎస్ బాస్, అదే ఇక్కడ చెప్పారు గుడి, ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే. ఓకే ఓకే ఓకే, వి రీచ్. ఇంకో రైట్లో వస్తే మనకి ఇక్కడ గుడి వచ్చింది, అదే ఇదే గుడి. ఓకే, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. We have to park the vehicle there only, no? ఇక్కడ ముందు అడగాలి కదా, మనం వచ్చి క్యాంపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. గ్లవ్స్ పడిస్తావు నువ్వు. ఇక్కడ వచ్చేసి కాదు కాదు, మన ఇక్కడ వచ్చేసి క్యాంపులు అది టెంట్లు తీసుకొచ్చేసి ఇక్కడ రాత్రి టెంట్లు కట్టేసి చక్కగా ఆ రోజు ఏమి అది ఓం శాంతి ఓం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో గుడికి వచ్చాం అన్నమాట, ఇంకా లోపలికి వెళ్దాం. అది స్ఫటిక శివలింగం చూడడానికి. ప్రజెంట్ అయితే దర్శనం చేసుకున్నాం. సందీపన లోపల కూర్చున్నారు. అక్కడికి ఒక స్ఫటిక శివుడు ఇంకొద్ది చూపిస్తాను. ఫుల్ క్రిస్టల్తో తయారు చేసి స్ఫటిక చేసిన శివలింగం ఉంది. ఇంకా ఇది ఒక కరెక్ట్ గుడి ఆపోజిట్లో చూసే ఈ వ్యూ ఉంది. మేము అనుకున్నాం లైక్ ఫుల్ రష్ ఉంటుంది, చూడడానికి చాలా మంది వచ్చి ఉంటారు, కానీ ఇంకా ఖాళీగా ఉంది. మేము లైక్ ఓన్లీ ఒక లేడీ చూసుకుంటున్నారు, ఓం శాంతి వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము ముగ్గురం ఉన్నాం. ఇంకా గుడిలో ఇంకా మొత్తం ఖాళీ గుడి. అక్కడ నవగ్రహాలు ఉన్నారు.
అట్లా రన్నింగ్ ఉన్నారు. శ్రీ పార్వతీదేవి. ఓకే, ఇక్కడ శివుడు ఉన్నారు. ఇంకో వర్షం పడుతుంది. వర్షం అంటే మామూలుగా లేదు. చెప్తారా కొద్దిగా మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఏ చలి ఎక్కువ ఉందా? ఇక సందీప్ భయ్య అయితే ఫుల్గా శివలింగ్ స్టార్ట్ అయిపోయి ఉంది. వైబ్రేషన్ మౌండ్ వాడు ఉంది ఫుల్గా. కొద్దిగా చూడండి. అప్పప్ప అని సిగ్గుపడుతుంది. ఏ టైం స్వామి? అవు బాబు ఫుల్ వైబ్రేషన్ ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా దర్శనం చేసుకున్నాం, కొద్దిగా మాట్లాడుకున్నాం, రెస్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. సో అది ఇంకా జోరో డ్రైవ్ చేస్తున్నారు. జోరో మొత్తం స్టాప్ అయిపోయింది. బైక్ ఇప్పుడు రెడీ అయిపోయి సందీప్ డ్రైవింగ్ పదా పదా వాంగే. ఎదురుగా స్టెప్ అని సరిగా స్లోగా పెట్టారు. రైట్ రైటా? ఇక్కడ నుంచి వచ్చాం భయ్యా, పదండి. మనం జనాలకి చూపించుకోవాలంటే మనమే ఎలాగ చూడదు ఎలాగ ఖచ్చితంగా పనులు భయ్యా. సో వస్తే కొద్దిగా చూసుకోండి. రూట్ అది మర్చిపోతే మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ మన లోకేష్ అలా హెల్ప్ చేస్తారు. సో ఒకసారి మళ్ళీ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. మేము బైక్ వస్తాం, పడగలు వెళ్తున్నాం. ఇదిగోండి గుడి వస్తుంది. కదా భయ్యా కాల్ చేసుకుంటాను.